పసుపు బియ్యంతో ఇలా చేసి చూడండి. మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మీ వెంటే తిరుగుతూ ఉంటారు. మీ వశమైపోతారు. అలానే కాకుండా మీ మాట వింటారని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా అండి, తిదివార నక్షత్రం లేకుండా ఎప్పుడైనా సరే పరిహారం చేయొచ్చు. ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలైతే రావటం అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు. అలానే కాకుండా ఏంటంటే గనక మీరు కోరుకున్న వ్యక్తులు, అలానే మీరు ఇష్టపడ్డ వ్యక్తులు ఎవరైనా సరే మీ వెంట ఉండాలి, మీ మాట వినాలి, మీ మాటకి ఎదురు చెప్పకూడదు. అలానే కాకుండా మా వశం కావాలండి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక్కసారి పసుపు బియ్యం పరిహారం చేయండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలను కూడా తెచ్చిపెడుతుందన్నమాట. పసుపు బియ్యం ఏంటంటే అతీత శక్తివంతమైనవి. అలానే మనకేంటంటే మంచి రిజల్ట్ ఇవ్వడానికి పరిహారం ఉపయోగపడుతుంది. పసుపు బియ్యం పరిహారం ఏంటంటే మనకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ ఒక వశీకరణ ప్రక్రియ అనమాట. దీనివల్ల ఏంటంటే మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ఎంత నమ్మకం ఉంటుందో అంత ఎక్కువగా ఫలితం వస్తుంది. నమ్మకుండా ఒకవేళ చేసుకుంటే ఫలితాలు అయితే రావు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏంటంటే ఒక వ్యక్తిని చాలా ఇష్టపడుతూ ఉంటామండి. ఆ వ్యక్తి ఎలాగైనా సరే మన మాట వినాలని మనం కోరుకుంటూ ఉంటాము. ఆ వ్యక్తి మనకు అనుకూలంగా మారాలి, మన మాట వినటంతో పాటు మన వైపు ఉండాలనుకుంటూ ఉంటాం. మన భర్త కూడా అండి కొన్నిసార్లు మనని అవాయిడ్ చేస్తున్నా, మనని ఇబ్బంది పెడుతున్నా, మనని బాధ పెడుతున్నా సరే మనం ఏమనుకుంటాం, నా మాట వింటే బాగుండు, నా ఫ్యామిలీ బాగుండేది, నా మాట వినరు, నన్ను అంటే ఎదురు చెప్పటం, అలానే కాకుండా నన్ను పక్కన పెట్టడం ఇలా చేస్తూ ఉంటాడు అని మనం బాధపడతాం కదా మన భర్త పరంగా. భార్య కూడా అలాగే చేస్తూ ఉంటుంది. భార్య పరంగా కూడా భర్త అలాగే బాధపడుతూ ఉంటారు కదా. కాబట్టి మీరు అంటే కలిసిమెలిసి ఉండాలన్నా, అన్యోన్యంగా ఉండాలన్నా, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఈ చిన్న చిన్న చికాకులు, గొడవలు, బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీ భర్త మిమ్మల్ని చక్కగా చూసుకోవాలన్నా, లేదంటే మీరు ప్రేమిస్తారు కదండి, ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నామంటే ఆ వ్యక్తి మనకి ఎంత ఇష్టం ఉంటే మనం ఇష్టపడతామండి. ఆ వ్యక్తిని వదులుకోవటానికి అస్సలు మనం ఇష్టపడం కదా. అలాంటి వాళ్ళు కూడా అండి గుర్తుపెట్టుకోండి, చిన్న పరిహారం చేయండి. దీనివల్ల 99% మంచి జరుగుతుందండి. 1% ఏంటంటే మన మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే కాకుండా ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు జరగదేమో, ఈ పని అవ్వదేమో అనుకుంటాం కదా మనము. అలాంటి పనిని సైతం ఏంటంటే కనుక ఈ పసుపు బియ్యం పరిహారం అని చేస్తుంది. అలానే కాకుండా పసుపు బియ్యం గురించి మనందరికీ తెలిసిందే కదండి. పసుపు బియ్యం అతీత శక్తివంతమైనవి. అలానే కాకుండా పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. బియ్యం కూడా ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి. అలానే కాకుండా చాలా పవర్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇలా పసుపు బియ్యంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు 99% అండి సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మన ఇంట్లో ఉండేది మనం బయట నుంచి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా పరిహారం చేసుకోవచ్చు అనమాట. మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుంటే అవి ఫలితాలు రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఏంటంటే ఈజీగా మీరు మీ ఇంట్లో ఉండే బియ్యం, పసుపు ఈ రెండే, ఇంకా మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరేం చేయాల్సిన అవసరమే లేదనమాట. ఈజీగా చేసేసుకునే పరిహారం అండి. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా పసుపు బియ్యం పరిహారం అయితే చేసుకోండి. ఇది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ పరిహారం చేయండి. అయితే ఇక్కడ ఈ విషయం గమనించుకోండి, ఈ పరిహారం చేసేటప్పుడు నీసు తిని ఉండకూడదండి. అంటే నాన్ వెజ్ తిని ఉంటూ ఉంటాం కదా, అలా ఉండకుండా మీరు ఏంటంటే కనుక చక్కగా స్నానం చేసుకోండి. మనం ముందు రోజు నాన్ వెజ్ తిన్నా కానీ పరిహారాలు కొన్ని పనిచేయవు మనకనా అని ఏంటంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు శుచిగా ఇంకా స్నానం చేసుకోండి. వంటి స్నానమైనా పర్వాలేదు, తల స్నానమైనా పర్వాలేదు, మీరు ఎలా చేసినా పర్వాలేదు, కానీ స్నానం అయితే ఖచ్చితంగా చేసుకోండి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. కొన్ని పరిహారాలు నల్లటి వస్త్రాలు ధరించి పరిహారాలు చేసుకుంటే అవి పెద్దగా ఫలితాలు ఇవ్వవండి. అందుకే ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించిన తర్వాత ఇలా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం ఆచరించేసుకోండి. చూడండి ఎంత రిజల్ట్ వస్తుంది, ఎంతలా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, ఎంత మంచి ఫలితాలు పొందుతారు అనేది ఏంటంటే కనుక మీకు తెలిసిపోతుంది అనమాట. ఇంకా అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక బాధపడతారు కదండి, మేము ఒక రిలేషన్స్లో ఉన్నామండి, ఆ రిలేషన్ కూడా మాకు సరిగ్గా లేదండి, మా ఆయన నా మాట వినడండి, నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, బాధ పెడతారు, ఏదో నేను పిల్లల కోసం అడ్జస్ట్ అయ్యి ఉంటున్నానండి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలానే భార్య కూడా అండి నన్ను ఏం పెద్దగా పట్టించుకోదు, ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటారు. కొంతమంది అండి ఇప్పుడు ప్రేమికులు ఏంటంటే కనుక అవసరం ఉన్నన్ని రోజులు చక్కగా ఫోన్లు మాట్లాడటం, అవసరం తీరిన తర్వాత వాళ్ళ నెంబర్ని బ్లాక్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలానే మనం ఏంటంటే కనుక కొంతమంది అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది ఏంటంటే కనుక డీప్గా ఇష్టపడుతూ ఉంటారు, డీప్గా ఏంటంటే కనుక వాళ్ళే కావాలని కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే పరిహారం పనిచేస్తుందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా అండి ఓవరాల్గా మనం చూసుకుంటే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి ఒక పేపర్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు తీసుకోండి. ఈ ఒక స్పూన్ ఏంటంటే కనుక బియ్యం తీసుకోండి. అంటే ఒక స్పూన్ అన్ని బియ్యమే చాలా, ఇంకెక్కువగా అవసరం లేదనమాట. ఒక స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత అందులో 1/2 స్పూన్ అంత పసుపు పోయండి. ఆ బియ్యం మీదే ఏంటంటే మీరు
గుర్తుపెట్టుకోండి. అర స్పూన్ అంత పసుపు పోయండి. అలా అర స్పూన్ అంత పసుపు పోసిన తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. తప్పనిసరిగా మీరేంటంటే గనక ఆశ్చర్యపోతారు. ఒకసారి చేశామండి, మాకు రిజల్ట్ బాగానే ఉందండి అంటే ఇంకా రెండోసారి కూడా చేయొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ చూడండి, ఏం మనం తంత్రం చేయట్లేదు, మంత్రం చేయట్లేదు. అలానే కాకుండా ఏంటంటే గనక చెడు కోసం అస్సలు కూడా మనం ప్రయత్నించట్లేదు. అలానే మనం ఏంటంటే గనక మంచి కోసం మాత్రమే చేస్తున్నాం. చెడు కోసం మనం ఏంటంటే ఎలాంటి ప్రయత్నాలు మనం చేయట్లేదు కాబట్టి మంచి కోసమే చేసుకుంటున్నాము. కావున తప్పకుండా మనకైతే ఫలితం వస్తుందన్నమాట. మనం చేసే పరిహారం ఏంటంటే గనక చెప్పాలంటే అది గట్టిదై ఉండాలి, మనకు నమ్మకం కూడా ఉండాలి. అలాంటప్పుడే మనం ఎక్కువగా ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలా పసుపు బియ్యం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి పేరండి, ఆడవారైతే ఆడవారి పేరు, మగవారైతే మగవారి పేరు, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఎవరి పేరైనా సరే తీసుకోండి. కానీ మీరు ఇష్టపడ్డ వ్యక్తి మీ భర్త పేరు మాత్రమే తీసుకోండి. అనవసరంగా అందరి పేరు తీసుకొని ఏంటంటే కనుక అందరూ మాకు అనుకూలంగా మారాలి అన్నట్టుగా చేయకూడదు. ఎప్పుడు కూడా మనం మన భర్త వల్లనే కదా సఫర్ అవుతున్నాం, ఆయన పేరు తీసుకోండి. భార్య వల్ల అయితే భార్య పేరు, ఇష్టపడ్డ వ్యక్తి అయితే ఇష్టపడ్డ వ్యక్తి, ఏదైనా రిలేషన్స్లో ఉంటే ఆ వ్యక్తి పేరు అలా తీసుకొని ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకోండి. ఇలా మీరేంటంటే పసుపు బియ్యం ఒక చిన్న టీ స్పూన్ బియ్యం తీసుకుంటే అర స్పూన్ పసుపు తీసుకుని పేపర్లో ఏంటంటే కనుక ముందుగా మీరు ఇలా పొట్లం కట్టేయండి. ఇలా పొట్లం కట్టిన తర్వాత క్లీమ్ అనుకోండి. అంటే పసుపు బియ్యం పెట్టేటప్పుడే మీ భర్త మీ మాట వినాలి, మీకు అనుకూలంగా మారాలి, ఇబ్బందులు ఉండకూడదు, బాధలు అనేవి రాకూడదు, చాలా వరకు కూడా ఏంటంటే కనుక మేమిద్దరం కలిసిమెలిసి ఉండాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక క్లీం హాం ఫట్ స్వాహ, క్లీం హాం ఫట్ స్వాహ అంటే ఇంకా మీరు ఇక్కడ ఏంటంటే కనుక మీరు కోరుకున్న వ్యక్తి నా మాట వినాలన్నట్టుగా. అంటే నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తా అండి, క్లీం హాం ఫట్ స్వాహ అంటే రాజు నా మాట వినాలి అన్నట్టుగా చెప్పుకొని ఆ పసుపు బియ్యం ఉన్నాయి కదా అవి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, తల చుట్టూ 11 సార్లు తిప్పి ఇంటి బయట అంటే ఇంటికి దూరంగా, ఇంట్లోనే కాదు ఇంటికి దూరంగా కొంచెం దూరంగా ఏం చేయండి అంటే కనుక ఏదైనా చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేయండి అంటే కనుక పొట్లం విప్పి బియ్యము పసుపు మొత్తం చల్లేయండి. ఇలా చల్లేసి ఇంకా మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరేనండి, మీ భర్త ఇంకా ఎవరైనా, వాళ్ళల్లో ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. పసుపు బియ్యం గురించి చాలా మంది కూడా తెలిసే ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుక మంత్రిచ్చి ఏదైనా దొంగతనం జరిగితే కూడా పసుపు బియ్యాన్ని పెడుతూ ఉంటారు. తీసుకున్న వాళ్లకు కడుపు నొప్పి లేస్తుంది కదా, అంత పవర్ అనేది పసుపు బియ్యానికి ఉంటుంది. మీరు అనుకోవచ్చు అంటే ఈ రోజుల్లో ఇలాంటివి నమ్ముతారండి అంటే కనుక ఇది ఇప్పటి పరిహారం అయితే కాదు కదండి, పురాతనమైన పరిహారం అండి, చాలా పాతది అన్నమాట. ఇది ఇప్పటికి కూడా ఆచరణలో ఉంది, చాలా మంది కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మరి మనం కూడా పాటించడం వల్ల, మనం కూడా చేసుకోవడం వల్ల మనకు రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇది మిట్ట మధ్యాహ్నం చేయకండి, మిగతా సమయాలలో ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి. ఇంట్లోనే చేయాలని రూల్ ఏమీ లేదు, ఇంటి బయట కూడా చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ కూడా మీరు ప్రయత్నించవచ్చు. అలా కూడా మీకు ఏంటంటే ఫలితం అనేది అధికంగా వస్తుందన్నమాట. ఈ చిన్న చిన్న పరిహారాలే అండి పెద్దగా ఫలితాలను తెచ్చిపెడతాయి. మనం ఏంటంటే కొన్నిటిని నమ్మము, అసలు ఇవేంటంటే పని చేయవేమో అనుకుంటాం, కానీ ఇవి చాలా ఎక్కువగా పని చేస్తాయండి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట. అందుకే మీరు ఇలా మర్చిపోకుండా ఏంటంటే నమ్మకంతో చేసుకోండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత ఎక్కువగా ఫలితం వస్తుంది. ఎంత బాగా మనము అంటే నమ్మి చేసుకుంటామో అంత తొందరగా రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. వాళ్ళు మాట్లాడే పద్ధతి కావచ్చు, మీతో వ్యవహరించే విధానం కావచ్చు, ఇదంతా కూడా మాటల్లోనే తెలిసిపోతుంది. అంటే ఆ వ్యక్తి నన్ను ఇష్టపడుతున్నారు, అలానే కాకుండా మా వారు కూడా నన్ను అర్థం చేసుకున్నారు, ఈ పరిహారం వల్లనే ఇలా జరిగింది అనేది ఏంటంటే కనుక మీకు తెలిసిపోతుందన్నమాట. అంత చక్కగా ఉంటుందండి, అంత బాగా మీకు ఉపయోగపడే పరిహారం అండి. అసలు వదులుకోకండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక చేసుకోండి. నమ్మకం అనేది ముఖ్యం కాబట్టి నమ్మి చేసిన వారికి 99% ఫలితాలు ఉంటాయన్నమాట. పసుపు కూడా మంగళకరమైనది అనమాట అండి. పసుపు ఏంటంటే అతీత శక్తివంతమైనదండి. జరగని పనిని కూడా ఏంటంటే కనుక పసుపు జరిపించి తీరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే పసుపు బియ్యానికి చాలా పవర్ ఉంటుందని నమ్ముతూ ఉంటారు. పసుపు బియ్యం ఏంటంటే కనుక మనం కేవలం కోరుకున్న వ్యక్తుల పరంగానే కాదండి, మన ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా సరే ఈ పసుపు బియ్యంతో పరిహారం చేసినా పోతుందన్నమాట. అలా కూడా ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా చేయొచ్చు అనమాట. మంచి కోసం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు కోసం చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. అదొక్కటి మీరు గమనించుకొని చేసుకుంటే చాలు, ఇక మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా పర్ఫెక్ట్గా మీకు ఏంటంటే ఇంకా పరిహారం పనిచేసినట్టే. ఒకసారి చేసామంటే రెండోసారి కూడా చేయండి. తేదీ వార నక్షత్రం అంటూ ఏమీ లేదు, ఈ వారమే చేసుకోండి ఆ వారం చేయకండి అని అలా ఏం లేదండి. మీరు ఏ వారమైనా సరే చేసుకోండి, ఏ వారమైనా సరే, ఆదివారం, సోమవారం, మంగళవారం ఇలా ఏ వారమైనా సరే చేసుకోండి. కానీ స్నానం చేయండి, నాన్ వెజ్ తినకండి. ఇంట్లో చేసిన పర్వాలేదు, ఇంటి బయట చేసిన పర్వాలేదు, కానీ అదంతా కూడా మనం ఏంటంటే కనుక
పరిహారం చేసొచ్చిన తర్వాత అదంతా కూడా చల్లేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఎవరికి చెప్పకూడదు, ఎవరితో పంచుకోకూడదు. అలా పంచుకున్నా చెప్పుకున్నా ఏంటంటే గనక పెద్దగా ఫలితాలు రావని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక ఆ పరిహారం పనిచేసేది కూడా పని చెయ్యకుండా పోతుంది అనేది కూడా మనకేంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే ఎవరికి చెప్పకుండా ఈజీగా మనలోనే మనం దాచుకొని చేసేసుకుంటే మనం అద్భుతాలను చూస్తాం. అద్భుతాలను చూసేసి ఏంటంటే గనక షాక్ అయిపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి. 100% రిజల్ట్ అనేది మీ కళ్ళ ముందే ఉంటుంది.